నాయకత్వం చెన్నూరు టైగర్ చెన్నూరు టైగర్ చెన్నూరు టైగర్ చెన్నూరు టైగర్ ఆడంబడు ఈడంబడు ఆడంబడు ఈడంబడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ కు బాల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలకు దిగారు. బాల్క సుమన్ దిష్టిబొమ్మలు ఊరేగించి దహనం చేస్తున్నారు. కొన్ని చోట్ల సుమన్ ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసి ఊరేగించారు. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ కు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు హస్తం నేతలు. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బాల్క సుమన్ పై మంచిర్యాల పిఎస్ లో కంప్లైంట్ చేశారు నేతలు. సుమన్ పై సెక్షన్ 294B, 504, 504C సెక్షన్స్ కింద కేసు పెట్టారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని దెబ్బతీసేలా బాల్క సుమన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ కు బాల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలకు దిగారు. బాల్క సుమన్ దిష్టిబొమ్మలు ఊరేగించి దహనం చేస్తున్నారు. కొన్ని చోట్ల సుమన్ ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసి ఊరేగించారు. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ కు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు హస్తం నేతలు. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నేతలు నోటుకొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బాల్క సుమన్ పై మంచిర్యాల పిఎస్ లో కంప్లైంట్ చేశారు నేతలు. సుమన్ పై సెక్షన్ 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు పెట్టారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని దెబ్బతీసేలా బాల్క సుమన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్ లో నిరసన ర్యాలీ తీశారు. బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. అరే రాజకీయాలలో ఇలాంటి నాయకులు ఉంటే ఎట్లా? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడము ప్రజలు కూడా ఇదే అనిపిస్తుంది. మంచిగా అయింది ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించినందుకు. అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆరే అన్నాడు, రెండా మంత్రి కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు అంటే ఇష్టం వచ్చినట్టు అప్పుడు కేంద్ర మంత్రుల పైన, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తుంటారు. మీని తిట్టుడు, వాణ్ణి తిట్టుడు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ తిట్టులన్నీ కూడా ప్రజలందరూ కూడా విని మీకు సరైన గుణపాఠం అప్పుడు నేర్పించినారు. ఇప్పుడు కూడా మీకు అది అరే మా తప్పులైనాయి మేము సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచన లేదు, కానీ మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో
అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి. కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.